ఉంది. దాంట్లో భాగంగా జగన్ నుంచి కింద స్థాయి నాయకుల వరకు అలా టీడీపీ. ఇక యూత్లు ఈయనే చెప్పాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ సైకో 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 అని మాటకి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ సైకో పరిపాలన అని మాట్లాడిన వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఏది జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ కొడుతూ మీడియాలో వాళ్ళకు అనుకూల మీడియాలో పుంకాను పుంకాలుగా చర్చలు పెట్టడం, డిబేట్లు పెట్టడం, విషం చెమ్మటం వీళ్ళు చేస్తేనేమో దేశ్యావా, వీళ్ళ తప్పుల్ని మేము పట్టుకుంటుంటే అదేమో రాష్ట్ర ప్రతిష్టను దిగజారటమా? ఏంటి రాష్ట్రపతి ఏం పెంచారు వీళ్ళు? ఈ 13 మాసాల్లో ఏంటి వీళ్ళు సాధించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నెలలు జైల్లో మగ్గదీయటం తప్పితే ఏంటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి? కిందోళ్ళేమో ఇసుక మట్టి ఇట్లాంటి సహజ వనరులని కిందోడు దోచుకుంటాడు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అందినోడు అందినంత పంచాయతీల్లోనూ చెరువుల్లో మట్టి తవ్వేసి దోచుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు, పైయోళ్ళు పైన అమ్ముకుంటూ ఉంటారు. ఇంతకు మంచి ఏంటో ఈ రాష్ట్రానికి ఒదిగిందంటే 1,60,000 చిల్లర కోట్లు అప్పు అయింది. ఆ అప్పు కూడా ఖజానాలు సరాసరి చేయబెట్టి తీసేసుకోవచ్చు. అంటే ఎవడన్నా మనకు అప్పు ఇచ్చినాడు సరాసరి మన జేబులో అన్ని ఎతికేసి జేబులోంచి డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కున్నట్టుగా రాష్ట్ర ఖజానా సరాసరి చేయబెట్టి డబ్బులు తీసుకునే స్థాయిలో అప్పులు చేయటం అనేది అది ఈ రాష్ట్రాన్ని దిగజార్చేది. ఈ రాష్ట్ర ప్రతిష్టని అటువంటి తప్పుడు చర్యలు ఈ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తాయి. అది 300 కోట్లు పెట్టి మ్యాట్లు వీడియోలు జనం ఎంతమంది వచ్చారో మనం చూడలేదు. ఊరికే లెక్క రాసుకోవటం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, పరాయి దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు యోగా రిజిస్టర్ చేసుకున్నావు అని నువ్వు యోగా చేసినందుకు వైజాగ్ వచ్చి యోగా చేసుకున్నందుకు నీకు సర్టిఫికెట్ అని సర్టిఫికెట్లు పంపించేటువంటి తప్పుడు చర్యల వల్ల, ఇట్లాంటి దివాళాకోరు చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు నవ్వుకుంటున్నారు దేశం అంతా. నేనేంట్రా బాబు రాజస్థాన్లో ఉంటాను, జైపూర్లో ఉంటాను, నేను వైజాగ్లో యోగా పాల్గొని నాకు సర్టిఫికెట్ ఇవ్వటం ఏంటి చెప్పని నవ్వుకుంటున్నారు. లేదా కెనడాలో ఉన్నవాళ్ళు నవ్వుకుంటున్నారు, ఆస్ట్రేలియా ఉన్నవాళ్ళు నవ్వుకుంటున్నారు. మాకేంట్రా బాబు, మేము యోగా చేయటువంటి వైజాగ్లో మేము ఎక్కడ ఉంటే నేను 10 ఏళ్ల నుంచి అసలు దేశానికి వెళ్ళలేదు అని చెప్పి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఈ స్థితిలో ఉన్నటువంటి పరిపాలన సాగుతున్నదని ఆ రకంగా నవ్వులు పాలయ్యేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఇవాళ మీరందరూ కూడా గుడివాడ నుంచే వచ్చారు. ఇప్పుడు మీరందరూ గుడివాడ నుంచే వచ్చారు. కొడాల నాని గారి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, విస్తృత సమావేశం. కరెక్ట్గా కళ్యాణ మండపానికి వెళ్లే దారిలో 300 మంది సైకోలు దారి కాయటం ఎవడ సైకో పరిపాలన? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా అని అడుగుతున్నాను. పట్టపగలు 100 మంది పోలీసులు సాక్షిగా 100 మంది పోలీసుల కళ్ల ముందు ఒక వెనుకబడిన కులాల జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయిందంటే ఎవడు సైకోలు? ఎవరిది సైకో పరిపాలన? మీదే కదా సైకో పరిపాలన.